హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికి బాగా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోనే. ఏంటంటే ఎప్పుడు సారీస్ వీడియో చేసినా దానికి బాగా వ్యూస్ వస్తున్నాయి, ఇంకా లైక్స్ పెరుగుతున్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ అవుతున్నాయి, ఇక కామెంట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అందుకే నేను ఈ రోజు ఈ వీడియోలో నా సారీస్ కి అంటే ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ హాల్ సారీస్ చేశాను. ఆ హాల్ కి సంబంధించి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఎలాగ డిజైనింగ్ చేసుకున్నాను, ఎలా వేసుకున్నాను ఏంటి అన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. అవి నేను స్టిచ్చింగ్ నుంచి తీసుకొచ్చేసాను. అవి వేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి అందరూ ఆల్ టచ్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇక చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజెస్ ఒక్కొక్క విధంగా డిజైనింగ్ చేసుకుంటారు కదా. అది నేను ఎలా డిజైనింగ్ చేయించుకున్నాను ఏంటి, ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో మొత్తం అయితే చూసేద్దాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఫస్ట్ ఏ బ్లౌజ్ చూపించాలా అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే 2 బ్లౌజెసే కదా తీసుకున్నాను. అందులో ఏది చూపిద్దామో అని చెప్పి ఒకటైతే చూపిస్తాను. ఫస్ట్ గ్రీన్ సారీ తీసుకున్నాను కదా, దానికి ఏంటంటే కలంకారీ టైప్ లో వచ్చింది ఇలాగా డిజైన్. అయితే ఇది నేను ఇలాగా హై నెక్ పెట్టించుకొని కుట్టించేశాను. ఎందుకంటే నాకు హై నెక్స్ చాలా తక్కువ ఉన్నాయి, అన్ని బోట్ నెక్స్ లేకపోతే సెమీ బోట్ నెక్స్ ఉన్నాయి. ఇలా హై నెక్ లోని కుట్టిద్దాము అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రిల్స్ కూడా నేను యాక్చువల్గా గ్రీన్ కలర్ ఈ గ్రీన్ లో ఉంటే మెటీరియల్ పెట్టిద్దాం అనుకున్నాను. నాకు గ్రీన్ అంతా ఈ గ్రీన్ లైట్ గ్రీన్ లో నాకు మెటీరియల్ దొరకలేదు. అందుకే మా టైలర్ కి ఏంటంటే ఈ బ్లౌజ్ లో ఉన్నదే మెరూన్ కలర్ వేసి ఇలాగా అయితే నెక్ దగ్గర ఫ్రిల్స్ వేసేయమని చెప్పాను. హ్యాండ్స్ దగ్గర అయితే ఫ్రిల్స్ వేయించుకోలేదు, ఎందుకంటే ఓల్డ్ మోడలే కదా హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్స్ వేయించుకోవడం అని చెప్పి హ్యాండ్స్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్స్ లోనే పెట్టించుకున్నాను. ఫుల్ హై నెక్ పెట్టించుకొని నెక్ అయితే ఫ్రిల్స్ వేయించుకున్నాను. ఈ సారీ నేను వేసుకున్న తర్వాత ఎలా లుక్ వచ్చింది ఏంటి అన్నది నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, రీల్స్ లో పెట్టాను, ఇంకా స్టోరీస్ లో పెట్టాను, పిక్స్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి అందులో నన్ను ఫాలో అయ్యి ఆ పిక్స్ చూడొచ్చు. ఇక ఏంటంటే ఈ సారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉందో అన్న చిన్న వీడియోలో చూసేద్దామా. చూసారు కదా, ఇదైతే బ్లౌజ్ ఇలా అయింది. చాలా బాగుంది వేసుకుంటే. అలా సింగిల్ స్టెప్పే కాకుండా స్టెప్స్ పెట్టుకొని వేసుకోవచ్చు, లేకపోతే 2 స్టెప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటది. నేను సింగిల్ స్టెప్ లో కొంచెం క్లాస్ గా అనిపించింది. నాకు తెలిసి డాక్టర్స్ గానీ లేకపోతే టీచర్స్ గానీ ఎవరికైనా బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళేటప్పుడు సింపుల్ గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఎందుకంటే ప్లెయిన్ సారీ వచ్చి ఫుల్ ఇలాగా డిజైన్ వచ్చిన బ్లౌజ్, అంటే డిజైన్ అంటే ఈ ప్రింట్ టైప్ లో వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వచ్చింది. భలే ఎలిగెంట్ గా క్లాసీగా అలా కనిపించింది. ఇక నెక్స్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. ఇది అయితే దాని బ్లౌజ్ చూసారు కదా, సారీ అయితే ఇలా ప్లెయిన్ లో వచ్చింది. దీనికి కాంట్రాస్టే మ్యాచ్ అవ్వదేమో అనుకున్నాను. ఇదైతే నేను కిందనేమి ఫాల్ ఏమి వేయించలేదు, ఇలాగే నేను సైడ్స్ ఇలాగా కుట్టి వేసుకున్నాను అంతే. ఇది ఎప్పటికైనా ఒక ఫ్రాక్ టైప్ లో ఏదైనా డిజైన్ చేయిద్దాం అని చెప్పి నేను ఎక్కువ సార్లు కట్టుకోను. ఈ బ్లౌజ్ కూడా నాకు క్రాప్ టాప్ గా యూజ్ అవుతుంది లెహంగా మీదకి అని చెప్పి ఫుల్ లెంత్ పెట్టించుకున్నాను. అంటే ఫుల్ లెంత్ అంటే మనకి 12 ఉంది అనుకోండి, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టించుకున్నాను 14-15 సైజ్ లోని. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇది ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి చూసేయండి వీడియో. దాని తర్వాత బ్లౌజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? చిన్న వీడియోలో చూసేద్దాం.
అయితే ఇలా పెట్టించుకున్నాను. బ్యాక్ ఓపెనే, దీనికి బ్యాక్ ఓపెనే వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ కూడా ఫుల్ బ్యాక్ ఓపెన్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే నెక్ దగ్గర నాకు మరీ డీప్ గా ఇలాగా ట్రాన్స్పరెంట్ గా పెట్టించుకోవడం ఇష్టం లేదు, డీప్ గా. అందుకే నేను కొంచెం ఒక 1.5 ఇంచీలో ఇలా పెట్టించుకున్నాను. అంటే లైనింగ్ వేయించుకోకుండా ఇలాగా హ్యాండ్స్ కూడా ఇలా లైనింగ్ వేయించుకోకుండా కిందన. ఎందుకంటే ఇది మెయిన్, దీనికి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా కరెక్ట్ గా టైలర్ కి చెప్పుకోవాలి. దాని తర్వాత టైలర్ కూడా మనం కాంటాక్ట్ అయ్యి ఇలా వస్తుంది అని చెప్పాలి. డిజైన్ నాకు ఏంటంటే కిందన రాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే లోపల ఇచ్చిన ఈ మెటీరియల్ తోని, అంటే లోపల ఇచ్చిన మెటీరియల్ తో నేను ఇలాగా వేసేయండి అని చెప్పాను. ఇలాగైతే వచ్చింది. వీడియోలో చూసారు కదా, సారీకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ లోనే ఉంచేసాను. కిందనైతే నాకు ఈ డిజైన్ అంతా వచ్చి ఈ నెట్ లోనే ఇక్కడ వరకు వచ్చింది. నాకు అది నచ్చలేదు, మళ్ళీ రీమోడలింగ్ ఇచ్చి నాకు అలా నచ్చలేదు అని చెప్పి ఇంక ఇది పెట్టించుకున్నాను. అందుకే టైలర్స్ కూడా ఒకసారి ఏదైనా మిస్టేక్ వస్తే ఒకసారి కాల్ చేసి కనుక్కొని ఇలా వస్తుంది అయితే ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని అనేసి బెటర్. నేను ఇలాగే చెప్పాను, ఆవిడ ఇలా స్టిచ్చింగ్ చేశారు. ఇదైతే ఇలా ప్రిన్స్ కట్ లోనే వచ్చింది. నెక్స్ట్ నెక్ చూసారు కదా వీడియోలోని, ఈ టైప్ లో నెక్ వచ్చింది. ఇలా నెక్ బాగా కనిపించట్లేదు కానీ వేసుకుంటే కరెక్ట్ గా భలే కనిపిస్తుంది. కిందనైతే చిన్న చిన్న బాల్స్ పెట్టించుకున్నాను. ఎక్కువ నాకు ఇలా బాల్స్ ఎక్కువ అంటే ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ కూడా అసలు ఇలా పెట్టించుకుందాం అనుకున్నాను ఫ్రిల్స్ లాంటివి, కానీ నాకు ఎందుకో ఇలాగే సింపుల్ గా ఉంటదేమో అని చెప్పి ఇలా పెట్టించుకున్నాను. ఎందుకంటే లెహంగాకి కూడా యూజ్ చేయాలి కదా ఈ బ్లౌజ్ అని చెప్పి. ఇదైతే బ్లౌజ్, దాని సారీ కూడా మీరు చూసారు. ఇంకా నేను ఒక ప్లెయిన్ సారీ చూపిద్దాం అనుకున్నాను కదా, కానీ వేరే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అది నేను వేసుకోలేదు, వేసుకొని మళ్ళీ ఎప్పుడైనా వేరే సారీస్ తోని యాడ్ చేసి పెడతాను. ఇదైతే ఈ రోజు ఈ వీడియోలో టాపిక్. ఈ ఎలా ఉంది ఏంటి, ఇవి ఎలా ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకేమన్నా కావాలా? చాలా మంది నన్ను అడిగారు, ఆన్లైన్ టాయ్స్ కోసం అడిగారు, నెక్స్ట్ మేకప్ కోసం అడిగారు, ఇంకా అలాంటివన్నీ ప్రొడక్ట్స్ కోసం దానికోసం అడిగారు. ఇంకా అలాంటి వీడియోస్ ఏమైనా ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ టాయ్స్ కొనుక్కోలేను కాబట్టి, నాకు తెలిసి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో బోల్డ్ టాయ్స్ ఉంటాయి. ఆ టాయ్స్ అయితే వీడియో చేస్తాను. వాటి లింక్స్ కూడా ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టాయ్స్ వీడియోలోనైతే ఒకసారి ఖాళీ చూసుకొని అక్కడికి వెళ్లి వీడియో అయితే చేస్తాను. ఇదైతే ఈ రోజు ఈ వీడియోలో టాపిక్. ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్లౌజెస్ ఎలా ఉన్నాయని కూడా చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే చూడండి ఒకసారి వెళ్ళి. అందులో దీనికన్నా ముందు అందులోనే అప్లోడ్ అవుతూ ఉంటాయి వీడియోస్ అయితే. ఇది ఈ రోజు ఈ వీడియోలో టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.